అందరికీ నమస్కారం. శ్రీ ముదిగొండ టీవీకి అందరికీ స్వాగతం. ముదిగొండ టీవీ ఉంది. ఇప్పుడు ఈ మధ్య శ్రీ యాడ్ చేయడం చేసింది గ్రంథం. అందరికీ భక్తులకి, అక్కడి నుంచి శివభిలాషులకి అందరికి కూడా ఆహ్వానం పలుకుతూ ఒక్క విన్నపం. ఈ వీడియో చూసిన తర్వాత మన తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ ఎక్కడున్నా సరే, బయట ఉన్నా సరే, ఎక్కడి నుంచి ఎవరన్నా పండితులు ఈ శాస్త్రము నిజమే మనకు కూడా దేశాభిమానం ఉంది, మన హిందూ ధర్మం గొప్పది అనుకున్న వాళ్ళు మీకు ఏదైనా వీటికి సంబంధించి ఉంటే ఇదే మీకు ఆహ్వానం. మా దాంట్లో ఇంటర్వ్యూకి వచ్చేసి మీ విజ్ఞానాన్ని కూడా ఈ టీవీ ద్వారా పిల్లకి అందిస్తున్నట్టుకు అందరికి కూడా ద్వారాలు తెరిసే ఉంటాయి. ఇదే మా ఆహ్వానం. మేరా భారత్ మహాన్, జై హిందూ ధర్మ. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. శ్రీ ముదిగొండ టీవీ. ఇదివరకు ముదిగొండ టీవీ ఉండేది, మాది ఇంకోటి ఎస్ఎంజీకి టీవీ. అది ఓన్లీ న్యూమరాలజీ అండ్ జనరల్ టాపిక్స్. దీంట్లో ఎక్స్క్లూజివ్లీ ఏముంటాయి. శ్రీ ముదిగొండ టీవీలో హిందూ ధర్మ, భక్తి, హిందూ కల్చర్, భారతీయ సంప్రదాయం, అలాగే భారత్ ఏన్షియంట్ విజ్డమ్, మన ప్రాచీన సంస్కృతి ఏంది, దాంట్లో విజ్డమ్. తర్వాత ఇవి మామూలుగా ఉంటాయి. ఇవి ఎన్ని ఉన్నాయి, ఇది అన్ని వీడియోలు వస్తాయి కదా. భక్తిలో భక్తి వస్తుంది, హిందూ ధర్మం చాలా వస్తాయి. మరి ఇదేంటి అంటే సంథింగ్ డిఫరెంట్ ఉండాలి కాబట్టి భారత్ ఏన్షియంట్ విజ్డమ్ ఇవన్నీ ఏమన్నా నుంచి ఇన్బిల్ట్ సైన్స్ వరకు తీస్తుంది వీడియో. ఈ అన్నిట్లో భారతీయ సంప్రదాయాలు కానీ, గుళ్ళు కానీ, హోమాలు కానీ, పూజలు కానీ, మీరు హిందూ ధర్మం సంబంధించిన ఏదైనా భగవద్గీత నుంచి ఏవి తీసుకున్నా కూడా వాటిలో ఇన్బిల్ట్ సైన్స్ ఉంటుంది అని ప్రతి హిందూ నమ్ముతాడు. సో దాంట్లో ఇన్బిల్ట్ సైన్స్ అని బయటికి తీసుకొని వస్తే ఇప్పుడున్న చాలామంది యూత్ కూడా దీంట్లోనే ఇట్లా ఉంటాయా కొట్టిపాట లేకుండా అనుకుంటారు. ఈ ఇన్బిల్ట్ సైన్స్ వెలికి తీయటమే ఎంజీకి ఈ వీడియోలో చూపిస్తాం అన్నమాట. ఈ రెండు మనం రీబిల్డ్ చేస్తాం. ఇది మంది. సో ఇంత మంచి దాంతో ఇటీవల దీన్ని శ్రీ ముదిగొండ టీవీ మార్చి బ్రహ్మదేవుడికి గుళ్ళు ఎందుకు ఉండవనో వీడియో చేశాం. చిత్రంగా ఏంటంటే ఆ వీడియో చేసిన నెక్స్ట్ డేనే ఒక జర్మనీ కంట్రీ నుంచి చివరిలో 9646 నెంబర్ నా ఫోన్ నెంబర్తో ఈ శ్రీ ముదిగొండ టీవీని హైజాక్ చేశారు. దాదాపు 3-4 డేస్ దాన్ని రికవరీ చేయడానికి కూడా పాస్వర్డ్ దగ్గర నుంచి ఇది కావాల్సిన దాని జీమెయిల్ దగ్గర నుంచి అన్నిటి బ్లాక్ చేశారు. విశ్వ ప్రయత్నం ఇక్కడ చేసాం. చివరికి సైబర్ క్రైమ్ కూడా ఇచ్చేసి కంచి హైదరాబాద్లో మనం తెలుసుకుంటే సైబర్ క్రైమ్లో మొత్తం రిపోర్ట్ A to Z అది ఇచ్చేసాం. నాకు ఢిల్లీలో ఇది ఉంది కాబట్టి న్యూఢిల్లీ కూడా అక్కడ ఇంకా సెంట్రల్ ఉంటుంది, అక్కడ కూడా వాళ్ళకి ఇచ్చాను. ఎవరా జర్మనీలో అంటే ప్రపంచంలో ఏ ఊరు దక్కున పట్టుకోవచ్చు. ఐ గాట్ ఆఫ్ ద క్లయింట్స్ అన్నిట్లు జర్మనీలో కూడా ఆల్రెడీ జర్మనీ కూడా పంపించేసాను, క్లయింట్స్ పంపించాను. మై కజిన్ బ్రదర్ ఇస్ దేర్, చాలామంది ఉన్నారు అక్కడి నుంచి. ఎవరది అంటే ఆ హైజాక్ చేయడంలో దేర్ షుడ్ బి ఒక మోటివ్. నేరం చేసాడు ఒక మోటివ్, ఏదో పర్పస్ ఉంటుంది. ఇంతకు దాన్ని ఏం చేశాడంటే అది 3-4 రోజులే ఉంది, తీసేసాం మేము. మొత్తం శ్రీ ముదిగొండ టీవీ కింద పెట్టేసి మొత్తం లోగో అన్ని పెట్టేసి మధ్యలో ట్రంప్ ఏదో ఇంగ్లీష్లో స్పీచ్ ఇస్తున్నాడు అన్నమాట. ట్రంప్ స్పీచ్ పెట్టాడు దాంట్లో. అది చూసిన 2 రోజు నుంచి స్టార్ట్ చేసి మొత్తానికి వీడియో తీయగలిగాం అక్కడి నుంచి. ఆ తర్వాత అతి కష్టం మీద ఇవన్నీ చేశాం కదా, సైబర్ క్రైమ్ పెట్టేసాం, వి ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ అన్నీ తీసుకొచ్చి రికవరీ కూడా తీసుకొచ్చాం. ఇప్పుడు మొత్తం దీన్ని శ్రీమంతుడి మొత్తం మనం మన ఆదాయంలో తెచ్చుకున్నాం అక్కడి నుంచి. ఎందుకంటే ఇంకెవరైనా ఇలాంటివన్నీ దీన్ని ఎందుకు బెస్ట్ ఎంజీకి ఎందుకు చేయలేదు? మోటివ్ ఏమై ఉండాలంటే దీంట్లో ఎప్పుడైతే మనం ఇప్పుడు మీకు బోర్డు మీద చూపించి ఇవన్నీ స్టార్ట్ అయ్యేటప్పటికీ ఈ భారతదేశంలో హిందూ ధర్మన్నా, గుళ్ళన్నా, హిందువులన్నా, యాగాలన్నా, పండగలన్నా ఎవరికి వ్యతిరేకత ఉంటుందో దట్ మస్ట్ బి ద మోటివ్. అతను చేసి ఉండాలి దానికి. సో అది ఢిల్లీకి కూడా ఇచ్చాను. సెంట్రల్ సిబిఐ డైరెక్టర్ కార్తిక్ మైకిల్ అంటే ఆయన కూడా పంపాను. సరే ఫారెన్ నుంచి చేసి ఇండియన్ వాళ్ళని ఫారెన్ రాని అవసరం ఏముంది అక్కడి నుంచి, జస్ట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ ఫెలోస్ అని ఇచ్చాను. సో వీ వోంట్ లీవ్ దెమ్. ఎక్కడ దాక్కున్నా సరే అదే చెప్తాను. దీనికి మూలం ఇది. 2 ఉన్నాయి విస్టమ్స్కి, న్యూమరల్ దాని జోలికి రారు. ఎందుకంటే న్యూమరల్ జోలికి ఈ ప్రపంచంలో ఎవడు రాలేడు. సబ్జెక్ట్ పరంగా మటుకు రాలేదు. వన్ అండ్ ఓన్లీ ఎంజీ బెస్ట్ ఎంజీకి ఇస్ లిస్ట్ అవుట్ విత్ 2 వరల్డ్ రికార్డ్స్ అండ్ ఆల్సో INF ఇంటర్నేషనల్ న్యూమరాలజీ ఫోరం కూడా న్యూఢిల్లీ ఉంది అండ్ ద మెంబర్ అండ్ అడ్వైజర్ ఫర్ ఇట్. ఆ సబ్జెక్ట్ రాలేక ఇది ఈజీ ఉంది. దీన్ని కూడా ఏదైనా చెప్పండి, దేవుళ్ళు లేరు, గుళ్ళు లేరు ఇట్లా చెప్పినా కూడా ఒప్పుడు ఆర్గ్యూ చేసేయచ్చు. కానీ హైజాక్ చేయటం అన్నది దొంగతనము, క్రైము, నేరము, జెలసీ, తర్వాత పిరికి పంద లక్షణాలు. ఫేస్ టు ఫేస్ చెప్పండి, ఫేస్ టు ఫేస్ ఆర్గ్యూ విత్ దిస్ కదా. అది అందుకోసం చెప్పాను. కమింగ్ టు సూక్ష్మంగా చెప్పాలంటే ఇంక ఇప్పుడు రాబోయే వీడియోలు దీంట్లో ఏమొచ్చేస్తాయి అని అంటే, మనం నిత్యం చూసే రకరకాల హిందూ దేవుళ్ళకి ఇది ఉన్నాయన్నమాట. ఫారెన్లో కొంటే ఏదో వన్ గాడ్ వర్షిప్ దాంట్లో ఉంది. ఇక్కడ మనకు రకరకాల దేవాలయాలు, గుళ్ళు దీంట్లో ఉన్నాయి. వైష్ణవులు, శైవులు రకరకాలు ఉన్నాయన్నమాట. వీటిల్లో కూడా ఉంది బయట వాళ్ళు కాకుండా, ఈ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ రాకుండా ఇప్పుడున్న ప్రజెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా
దీంట్లో విష్ణువు అంటే ఎవరు, శివుడు అంటే ఎవరు, ఇవన్నీ కూడా కొంచెం సైంటిఫిక్ అనాలిసిస్తో చూపిస్తాం దాంట్లో నుంచి. దేవుళ్ళకి సంబంధించి, దేవాలయాలకు సంబంధించి ఇంతకు దేవాలయం అంటే ఏంది, గోపురం ఎలా ఉంటుంది, గుడి గోపురం ఒకటేనా ఆల్రెడీ ఒకసారి పెట్టాం. దీంట్లో ఇంకో హెడింగ్ కూడా వస్తుంది, గొప్ప అత్యల్ప విషయాలు హెడింగ్ వస్తుంది. గొప్ప అత్యల్ప విషయాలు, ద గ్రేట్ సిల్లీ థింగ్స్ రిపీట్ చేయబోతున్నాం మేము. ఏముంటుంది దాంట్లో, బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, ఇప్పుడు గంధం బొట్టు పెట్టుకున్నాడు ఎందుకు పెట్టుకోవాలి, లేదా వాళ్ళు కుంకుమ బొట్టు, ఈ 2 కనువలు ఇక్కడ ఎందుకు పెట్టు, ఆజ్ఞాచక్రం ఉంటుంది కాబట్టి అది ఎంత టైం ఉంటుంది, బొట్టు టైం ఎంత, విత్ సైంటిఫిక్ ప్రకారం చెప్తుంటారు. ఇక్కడ నుంచి డే టు డే సంప్రదాయాలు. మనకు ఎన్నో పండుగలు వస్తుంటాయి, ఒక్కొక్క పండుగ గురించి రీసెంట్లీ ఒక పండుగ గురించి పెట్టాం, ఓ పండుగ గురించి చెప్పడం జరిగింది. అవి కూడా వస్తాయి మీకు, పండుగల ప్రాశస్త్యం ఏంటని. ఇవన్నిటిని చెప్తప్పుడు ఏమవుతుంటే మన వాళ్ళకి, మన భారతదేశంలో వాళ్ళకి, ఓహో మన పండుగలు ఇంత గొప్పవా, మన శాస్త్రాలు ఇంత గొప్పవా, మన వేదిక పురాణాలు రామాయణం కానీ మహాభారతం కానీ అవి కానీ భౌతికత ఇవన్నీ కూడా గొప్పవా, వాటి ఉనికి ఉందా, అయోధ్య నిజంగా రామజన్మభూమైనా ఇప్పుడు అనగలుగుతారు ఎవరైనా. సో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది, అంతకుముందు వాగారు. అలాగే మనకు రామసేతు ఒకటి ఉంది. రామసేతు దగ్గరకు వచ్చేప్పటికీ ఆ రోజు రామాయణంలో హనుమంతుడు వీళ్ళందరూ వెళ్ళి పెద్ద పెద్ద రాళ్ళు మోసుకొచ్చి సముద్రంలో రాముడు అక్కడ కూర్చొని దాని మీద రామని శబ్దం రాసేస్తారు. వాళ్ళు వేస్తే నీళ్ళలో తేలుతుంది. అది ఎందుకు తేలుతుంది, ఇదంతా ట్రాక్ సార్, అసలు రామాయణమే లేదు. ఇవన్నీ కాదు, అన్నీ ఉన్నాయి ఇక్కడి నుంచి. సో ఇప్పటికి కూడా అది ఉంది. రీసెర్చ్ చేయాల్సింది ఏంటంటే, ఆ కాలంలో ఇంత పెద్ద రాయి సముద్రం నీళ్ళల్లో వేస్తే అది మునిగిపోకుండా ఎలా ఉంటుంది, దాన్ని లా ఆఫ్ ఫ్లోటేషన్ అంటారు. అంటే ఏదైనా వస్తువు ఒక నీళ్ళలో పడుతున్నప్పుడు ఆ నీటి ద్రవ్యరాశి కంటే కూడా ఈ వస్తువు ద్రవ్యరాశి ఎక్కువ ఉంటే మునిగిపోతుంది అన్నది లా ఆఫ్ ఫ్లోటేషన్ సిద్ధాంతం. మరి ఇంత బండరాయి ఎట్లుంటుంది అక్కడి నుంచి, మన బియ్యం లేరు మట్టి పెళ్ళి వేస్తే చిన్న రాయి వేస్తే మునిగిపోద్ది, చిన్నది ఏదన్నా వస్తువు వేస్తే నీళ్ళే మునిగిపోతుంది, సూది కూడా మునిగిపోద్ది. మరి అంతరాయి ఎందుకు మునిగిపోయింది, దీని మధ్య సాంటిఫిక్ మరి ఉంది కదా, వెళ్ళి చూడండి. మరి ఆ రాయి ఏంది, ఎందుకు మునిగిలేని సైన్ చేస్తే ఇంకేదో మనకు ఉపయోగపడవచ్చు. బ్రిడ్జిలు కట్టకుండా రాళ్ళతో ఇప్పుడు కూడా మనం రామసేతు కట్టచ్చు. సో ఇలాంటివన్నీ లాజికల్గా ఆలోచించాలి, సైంటిఫిక్గా ఆలోచించాలి, రీజనబుల్గా ఆలోచిస్తే 10 మందికి, సమాజానికి, దేశానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవన్నీ దీంట్లో ఉంటాయి. మొత్తం తీసుకుంటే కాశ్మీర్ టు కన్యాకుమారి పురాణాలు కానీ శాస్త్రాలు కానీ ఏటెడు తీసుకొని సైంటిఫిక్ ఎలిమెంట్ మట్టుకే చెప్తాం. అయితే ఇదివరకే చెప్పాను, ఈసారి రాబోయే దాంట్లో ఈ హెడ్డింగ్ మొత్తం పెట్టిన దాంట్లో ఈ హెడ్డింగ్లో దీంట్లో నుంచి ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు మన దగ్గర ఎవరైతే దీంట్లో ఉంటారో ఈ సందర్భంగా మీకు ఇన్విటేషన్ కూడా చేస్తున్నాను. ఎవరికైనా ఇప్పుడు హిందూ ధర్మం కానీ లేదా భక్తి కానీ గుళ్ళు కానీ మీకు ఏదైనా నాలుగు దీంట్లో ఉంటే మామూలు దద్దు ఈ టీవీలో ఉన్న ఉపన్యాసాలు చెప్పడం ఉండదు. మీరు దాన్ని కనుక కూలక్ష్యంగా కనుక ఎవరన్నా సార్ నా దగ్గర చెప్పదలుచుకున్నాను అని అంటే డెఫినెట్గా దీంట్లో రండి. శాంపిల్గా ముదిగొండ శివప్రసాద్ మా బాబాయ్ గారు. శివుడు అంటే ఏంటి, దాని మీద ఆయనకి ప్రపంచం ఒక్కడికి అథెంటిసిటీ, ఆయనతో కొన్ని చేయిస్తానని చూసి. అలాగే ఐల్ మీట్ చాగంటి, ఐల్ మీట్ గరికపాటి ఆల్సో. నిశ్చలతోని ఇంటర్వ్యూలు కూడా దాంట్లో ఉంటాయి. ఒక సబ్జెక్ట్ తీసుకొని ఇంటర్వ్యూలో ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ చెప్తూ ఉంటే ముందుగా దాని గురించి మనం కొంచెం స్టడీ రీసెర్చ్ చేసి, సార్ మీరు చెప్పిన దాంట్లో సైంటిఫిక్ ఎలిమెంట్ ఎలా ఉంటుంది, రోజు ప్రజలకి ఉపయోగపడుతుంది, అల్టిమేట్లీ ఏ వీడియో చెప్పినా కూడా ప్రజలకు ఏం మేలు జరుగుతుందో చెప్పాల్సి వస్తుంది ఇక్కడి నుంచి. ఇది లాభాపేక్ష లేని టీవీ. వ్యూస్ వస్తే రూపాయల కింద మారుతుంటాయి. సో వీ డోంట్ కాన్సంట్రేట్ ఆన్ ఇట్. నాలెడ్జ్ అన్నది వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది ముదిగొండ బట్టి మిగతా వీడియోలు ఉంటాయి. ఎందుకంటే ఇది ఇంట్రో పార్ట్ చెప్పాను. ఇక రేపటి నుంచి ఇవన్నీ షార్ట్ అంటే నేను ముదిగొండ గోపీకృష్ణ.